బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. గత నెల 28 నుండి ఈ నెల 6 వరకు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చేపట్టాల్సిన చర్యలపై రివ్యూ చేయనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, వివిధ శాఖలకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఉమ్మడి 10 జిల్లాలకు ప్రత్యేకంగా నియమించిన నోడల్ అధికారులు తదితర ఉన్నతాధికారులు ఈ సమీక్ష సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ప్రజాపాలనపై ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ ప్రజాపాలన.telanగana.com.in ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్లో అందిస్తారు. రామ్, చెప్పండి. ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుందని తెలుస్తోంది. అయితే చాలా మంది ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొని పలు విషయాలను చర్చిస్తారని సమాచారం మొత్తం డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సంతోష్ని. ఈరోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ రాష్ట్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ముఖ్యంగా గత నెల 28న ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి ప్రారంభించిన ప్రజాపాలన పైనే ఈ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తామని చెప్పి నిన్న ప్రభుత్వం తరఫున అధికారికంగా నోటు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమీక్ష సమావేశానికి మంత్రులు మరియు ఉమ్మడి జిల్లాలకు, ఉమ్మడి 10 జిల్లాలకి ప్రత్యేక నోడల్ ఆఫీసర్స్ కూడా కేటాయించడం జరిగింది. ఆ నోడల్ ఆఫీసర్స్ కూడా అటెండ్ అవుతారు. దాంతోపాటు ముఖ్య కార్యదర్శులు, తర్వాత ప్రభుత్వ వివిధ విభాగాలకు చెందిన ప్రిన్సిపల్ సెక్రటరీస్ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. అయితే ముఖ్యంగా అయితే గత నెల 28వ తేదీ నుంచి ఈ నెల 6వ తేదీ వరకు ప్రజాపాలన అభయాస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపట్టింది. అన్ని గ్రామ పంచాయతీల్లోనూ, మున్సిపాలిటీ వార్డులలోనూ, ఇతర కార్పొరేషన్లో కూడా పెద్ద ఎత్తున చేపట్టారు. దీన్ని జిహెచ్ఎంసీ పరిధిలో కూడా దాని ప్రతిష్టాత్మకంగా ఎలాంటి అరమరికలు, ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ప్రక్రియ దాన్ని చేపడతామని చెప్పి ఏదైతే చెప్పిందో ఆ దిశగా ప్రభుత్వం ఈరోజు అడుగులు వేస్తుందని చెప్పి అనుకోవాలి. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల సమయంలో మహిళలకు సంబంధించిన మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు సౌకర్యం ఒకటి కల్పించారు. తర్వాత ఆరోగ్యశ్రీ సంబంధించిన విషయంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచుతూ దాన్ని అధికారికంగా లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఇంకా 6 గ్యారంటీలో భాగంగా ఒకటి మహాలక్ష్మి పథకము, తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీతో పాటు రైతు భరోసా, తర్వాత గృహలక్ష్మి, ఉచిత విద్యుత్తు, ఈ 4-5 అంశాలు చాలా కీలకమైన అంశాలు. ఎందుకంటే మళ్ళీ ఫిబ్రవరి ఎండింగ్లో కానీ మార్చి మొదటి వారంలో కానీ రానున్న వచ్చే లోక్సభ ఎన్నికల లోపు కొన్ని పథకాలకు శ్రీకారం చుట్టామని చెప్పి ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్ళాలి. కాబట్టి ఎందుకంటే ఏ ఒక్క పథకంపై చేపట్టకుండా లోక్సభ ఎన్నికలకు వెళ్తే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా కేవలం ఇవి అలవికారి హామీలు అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అది కాదంటూ ఖచ్చితంగా మేము కట్టుబడి ఉన్నామంటూ చేపట్టేందుకు ఈరోజు మొత్తం జిల్లా స్థాయి అధికారుల నుంచి మొత్తం మంత్రివర్గ సభ్యుల నుంచి కూడా వచ్చిన దరఖాస్తులు, ఏ దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. ముఖ్యంగా మహాలక్ష్మి పథకంలో ఇప్పటికే ఉచిత బస్సు సౌకర్యంతో పాటు 2500 ప్రతి మహిళకు నెలకు 2500 ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. తర్వాత గ్యాస్ సబ్సిడీ సిలిండర్ 500 రూపాయలకే సబ్సిడీ సిలిండర్ ఇస్తామని చెప్పింది. దాంతోపాటు ఉచిత విద్యుత్తు 100 యూనిట్ నుంచి 200 యూనిట్ లోపు ఫ్రీ కరెంటు అని చెప్పి చెప్పింది. ప్రభుత్వంపై ఆర్థికంగా నేరుగా భారం ఏం పడుతున్నాయి, ప్రత్యక్షంగా భారాలు ఏం పడుతున్నాయని చర్చించి ముందుగా ప్రభుత్వంపై నేరుగా భారం పడని పథకాలకు కొంత ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. అందులో గ్యాస్ సబ్సిడీ సిలిండరు ప్రధానంగా ఇప్పటికే ఉచిత బస్సు సౌకర్యం ప్రభుత్వంపై నేరుగా భారం పడే అవకాశం లేదు. తర్వాత గ్యాస్ సబ్సిడీ సిలిండర్ కూడా కంపెనీలతో గ్యాస్ కంపెనీలతో మాట్లాడి బాండు ఇస్తారు. తర్వాత కొద్ది సమయంలో 3 నెలలకు 6 నెలలకి ఇట్లా దానికి సంబంధించిన సబ్సిడీ అమౌంట్ ఏదైతే ప్రభుత్వం భరించాల్సిందో ఆ అమౌంట్ చెల్లించేందుకు ఒప్పందం కూడా చేసుకునే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు ఉచిత విద్యుత్ అయితే 100 యూనిట్ల నుంచి 200 యూనిట్ల లోపు వాడకం వాళ్ళదారులకి ఫ్రీ కరెంట్ అన్నారు. అది కూడా డిస్కమ్ కరెంటు విద్యుత్ సరఫరా సంబంధించిన కంపెనీలతో ఒప్పందం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ రకంగా మొత్తం ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో మొత్తం కూడా అలాగే ఇప్పుడు ఈ దరఖాస్తులు అయితే 1,25 లక్షల పైచిలకు దరఖాస్తు అయితే స్వీకరించారు కదా, మరి వెరిఫికేషన్ టీం ఒకటి ఏర్పాటు చేస్తాం. ఆల్రెడీ వెబ్సైట్ అయితే ఎలాగో ఆయన ఈరోజు ప్రారంభించనున్నారు. అలాగే వెరిఫికేషన్ టీంని ఏర్పాటు చేసి
వెరిఫై చేసిన తర్వాత ఇది మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎలా అమలు చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన చర్చిస్తామని కూడా చెప్పారు. అంటే ఈ వెరిఫికేషన్ టీంలో ఎంతమంది ఉండే అవకాశం ఉంది, వెరిఫికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, అంటే ఎప్పుడు స్టార్ట్ చేసి ఎప్పుడు ముగించే అవకాశాలు, అంటే ఈ వెరిఫికేషన్కి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఈ సమావేశం తర్వాత వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయా? అంటే ప్రధానంగా ఇప్పటికే వచ్చిన దరఖాస్తులన్నీ కూడా డేటా ఎంట్రీ భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రధాన కేంద్రాల్లో ఈ డేటా ఎంట్రీ ప్రక్రియ ప్రారంభమైంది. డేటా ఎంట్రీ ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతుందని చెప్పి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఆ దిశగా డేటా ఎంట్రీ కార్యక్రమం కూడా మొత్తం కూడా ప్రారంభమైంది. హైదరాబాద్ కేంద్రంతో పాటు మొత్తం అన్ని జిల్లా కేంద్రాల్లో కానీ కొన్ని ఆర్డీఓ కేంద్రాల్లో కూడా ఈ డేటా ఎంట్రీ కార్యక్రమం ప్రారంభించారు. డేటా ఎంట్రీ ప్రక్రియ అనంతరం ఆ తర్వాత తదుపరి ఏ పథకానికి ఏ దరఖాస్తు వచ్చాయో మళ్ళీ ప్రత్యేకంగా కూడా మొత్తం కూడా రిపోర్టు తెప్పించుకోవాలి, నివేదికలు తెప్పించుకోవాలి. ఆ ప్రత్యేక నివేదికలు వచ్చాక కానీ ఏదైతే పథకాల అమలు ప్రక్రియ ప్రారంభమవుతుంది. సంతోషం. అలాగే రామ్, మరి ఇప్పుడు చూసుకుంటే ముందు లోక్సభ అంటే పార్లమెంట్ ఎన్నికల గురించి సన్నాహాలు చేస్తున్నారు. ఆయా పార్టీలు ఏవైతే బరిలో దిగనున్నాయో సో సమావేశాలు నిర్వహించుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఎన్నికల కోడ్ అనేది ఈ పథకాల అమలుకి అడ్డంకిగా మారొచ్చేమో రావచ్చేమో అంటున్నారు. అలాగే దీన్ని సాకుగా తీసుకుని ప్రభుత్వం తాత్సారం చేస్తుందా అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఈ ఎన్నికల కోడ్ కనుక అడ్డంకిగా వస్తే అంటే ఎలా ముందుకెళ్లాలన్న అంశం కూడా ఈరోజు చర్చకి ఏమైనా వస్తుందా? అంటే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చే లోక్సభ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కూడా కొన్ని పథకాలు ముందస్తుగా ఎలా అమలు చేయాలి, ఏ పథకాలపై ప్రభుత్వానికి ఆర్థిక భారం నేరుగా పడకుండా ఉన్నవి, నేరుగా పడేటివి పథకాలేంటి, పడని పథకాలేంటి, దానిపై చర్చించి 17వ తారీఖు లోపు పూర్తి స్థాయిలో మొత్తం నివేదికలు తెప్పించుకొని దాన్ని కూలంకుషంగా చర్చించి ఈ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో కొన్ని గైడ్లైన్స్ కూడా దిశానిర్దేశం కూడా చేసే అవకాశం ఉంది. రైట్ రామ్, థ్యాంక్ యూ.